ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న డ్రామా క్వీన్ ఆఫ్ టీయర్స్ పార్ట్ 3. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. హేయిన్ స్నానంకి వెళ్ళినప్పుడు హ్యున్వూ మెసేజ్ డిలీట్ చేస్తాడు. రూమ్ నుంచి వెళ్లేలోపు హేయిన్ వస్తుంది. ఇక్కడేం చేస్తున్నావు అంటే హ్యున్వూ ఏం చెప్పాలో తెలియక నిద్ర పట్టట్లేదు అంటాడు. హేయిన్ నా కోసమే వచ్చి ఉంటాడు అనుకుంటుంది. హ్యున్వూ హేయిన్ ఫోన్ పాస్వర్డ్ గురించి ఆలోచిస్తాడు. 10:31 ఫ్లాష్ బ్యాక్. హేయిన్ ప్రెగ్నెంట్గా ఉంది. బేబీ అక్టోబర్ 31 రోజున పుడుతుంది అని డాక్టర్స్ చెప్పారు. హేయిన్ హ్యున్వూ సంతోషంగా ఉంటారు. బేబీకి రూమ్ కూడా తయారు చేశారు. ప్రెజెంట్. హేయిన్ యూన్ కలిసి బిజినెస్ పరంగా మీటింగ్కి ఎక్కువగా వెళ్తున్నారు. హ్యున్వూకి జలసీగా ఉంటుంది. సాయంత్రం. హేయిన్ హ్యున్వూకి కాల్ చేసి ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇంటికి రా అంటుంది. హ్యున్వూ ఆస్తి నా పేరు మీద రాసిస్తుందేమో అని సంతోషంగా వెళ్తాడు. హేయిన్ యూరప్ డాక్టర్స్ని కనుక్కుంది. తన క్యాన్సర్ నయమయ్యే మార్గం ఉంది అని తెలుస్తుంది. హ్యున్వూ షాక్ అవుతాడు. గ్రేస్ అనే ఆమె క్వీన్స్ ఫ్యామిలీతో చాలా ఏళ్ళు పనిచేసింది. యూన్, గ్రేస్, క్వీన్స్ పాత ఓనర్ ముగ్గురు కలిసి క్వీన్స్ చైర్మన్ ని జైలుకి పంపి క్వీన్స్ కంపెనీని వాళ్ళ సొంతం చేసుకోవాలి అని ప్లాన్ వేస్తున్నారు. పెద్ద కొడుకు ఇంతకు ముందు చైర్మన్ ని మోసం చేశాడు. అందువల్ల చైర్మన్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆంటీ తప్ప క్వీన్స్ ఫ్యామిలీలో ఎవ్వరూ అతనితో మాట్లాడట్లేదు. ఊరిలో హ్యున్వూ నాన్న ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు. తనకి సపోర్ట్ గా ఎవ్వరూ ఉండరు. పైగా కోడలు ఎప్పుడూ వీళ్ళ ఇంటికి రాదు అని రూమర్ ఉంది. హ్యున్వూ అక్క హేయిన్ కి మెసేజ్ పెడుతుంది. హేయిన్ వెంటనే వచ్చి మామయ్యకి సపోర్ట్ ఇస్తుంది. ఊరందరికీ బట్టలు కొని తెస్తుంది. అందరికీ భోజనం పెట్టిస్తుంది. హ్యున్వూ అమ్మ హ్యున్వూకి కాల్ చేసి హేయిన్ వచ్చింది అని చెప్తుంది. హేయిన్కి హెల్యూసినేషన్స్ వస్తాయి. హ్యున్వూ వచ్చేసరికి హేయిన్ ఎక్కడా కనిపించదు. ఫోన్ కూడా ఎత్తదు. హ్యున్వూ ఊరు మొత్తం వెతుకుతాడు. హేయిన్ ఒక్కటే ఎటో వెళ్తూ ఉంటుంది. రాత్రి హ్యున్వూకి హేయిన్ కనిపిస్తుంది. హేయిన్కి ఇక్కడికి ఎలా వచ్చింది, ఏం చేస్తుంది అన్న విషయాలు ఏమీ గుర్తుండవు. తన బట్టలకి మట్టి అంటుకొని ఉంటుంది. కొన్ని దెబ్బలు తగిలి ఉంటాయి. తనకి చాలా భయం వేస్తుంది. 2006 హ్యున్వూ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యాడు. హేయిన్ అమెరికా స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. తనకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. క్లాస్లో అందరూ హేయిన్ తమ్ముడు చనిపోయాక తనకి పిచ్చెక్కింది అని మాట్లాడుకుంటారు. అక్కడే హ్యున్వూ హేయిన్ మొదటిసారి కలిశారు. హేయిన్కి దెబ్బ తగిలితే హ్యున్వూ బ్యాండేజ్ వేస్తాడు. ప్రెజెంట్. హేయిన్ కనపడకపోయేసరికి హ్యున్వూ ఫ్యామిలీ కూడా కంగారుగా వెతుకుతున్నారు. హ్యున్వూ హేయిన్ని ఇంటికి తీసుకొస్తాడు. హేయిన్ ఫ్యామిలీ అందరితో హ్యాపీగా భోజనం చేస్తుంది. ఊరు వాళ్ళు వీడియో తీసి యూట్యూబ్ లైవ్ లో పెడతారు. హేయిన్ అమ్మ, తమ్ముడు కూడా వీడియో చూస్తారు. హ్యున్వూ అమ్మ ఫ్యామిలీతో హేయిన్ హ్యున్వూ డివోర్స్ గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు, ఊరిలో ఎవ్వరికీ చెప్పొద్దు అంటుంది. కానీ హ్యున్వూ నాన్న ఆల్రెడీ ఒక అతనికి చెప్పేశాడు. అతను అతని అమ్మకి చెప్పాడు. నాకు మా అమ్మ తప్ప ఎవ్వరూ లేరు, అందుకే అమ్మకి చెప్పాను. అమ్మకి మతిమరుపు, నేను ఎవరూ కూడా గుర్తుండదు. నాకు తెలిసి డివోర్స్ గురించి కూడా ఏమీ గుర్తుండదు అంటాడు. హెల్యూసినేషన్స్ వచ్చినప్పుడు హేయిన్కి దెబ్బలు తగిలాయి. హ్యున్వూ మందు రాస్తాడు. నువ్వు ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. హేయిన్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నాతో జర్మనీ వస్తావా? నాకు నీతో వెళ్ళాలని కాదు, క్యాన్సర్ ఉందని నీకొక్కడికే తెలుసు, అందుకే రమ్మంటున్నాను అని అడుగుతుంది. హ్యున్వూ, తప్పకుండా వస్తాను, అడగాల్సిన అవసరం లేదు అంటాడు. మాటలు ఇద్దరూ కిస్ చేసుకోబోతారు. హ్యున్వూ మధ్యలోనే లెగిచి వెళ్ళిపోతాడు. ఆలోచించి మళ్ళీ లోపలికి వెళ్ళాలా, వద్దు, వెళ్తే మళ్ళీ బయటికి రాలేను అని అలాగే వెళ్ళిపోతాడు. రూమ్లో హేయిన్ హ్యున్వూకి ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది. అందుకే బయటికి వెళ్ళాడు అనుకుంటుంది. హ్యున్వూ తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. హ్యున్వూ ఎంతసేపటికి రాకపోతే హేయిన్ హ్యున్వూకి మెసేజ్ పెడుతుంది. హ్యున్వూ, నువ్వు నిద్రపో, నాకు లేట్ అవుతుంది అంటాడు. హేయిన్కి కోపం వస్తుంది. బయటికి వెళ్ళి హ్యున్వూని వెతుకుతుంది. హ్యున్వూ తన అన్నయ్యతో నేనసలు ఇంటికి వెళ్ళను, ఇంటికి వెళ్తే హేయిన్తో మాట్లాడాలి అని చెప్పడం వింటుంది. హట్ అయ్యి వెళ్ళిపోతుంది. హ్యున్వూ, హేయిన్కి ఏమైనా నాకు అనవసరం, హేయిన్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు, ఇప్పటిదాకా ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉంటాను అనుకుంటాడు. కానీ తన వల్ల కాదు. ఫ్లాష్ బ్యాక్. 2 సంవత్సరాల క్రితం
హేయిన్ హ్యున్వు వాళ్ళ బేబీని కోల్పోయారు. హేయిన్ బేబీ రూమ్ ని ఖాళీ చేపిస్తుంది. హ్యున్వు ఎందుకు రూమ్ ని ఖాళీ చేపిస్తున్నావు అంటే హేయిన్ ఎమోషన్ లేకుండా మనకి ఇప్పుడు ఆ రూమ్ అవసరం లేదు కదా అంటుంది. హ్యున్వుకి కోపం వస్తుంది. ఆ రోజు నుంచి హ్యున్వు హేయిన్ తో కాకుండా బేబీ రూమ్ లో పడుకుంటున్నాడు. రాత్రి ఇద్దరూ ఒంటరిగా ఏడుస్తారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ప్రెసెంట్ నెక్స్ట్ రోజు హ్యున్వు ఇంటికి వెళ్తాడు. హేయిన్ రాత్రి అస్సలు నిద్రపోలేదు. హ్యున్వు వచ్చేసరికి లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటుంది. హ్యున్వు హేయిన్ సోల్కి బయలుదేరుతారు. అతని అమ్మ హ్యున్వుతో డివోర్స్ గురించి బాధపడొద్దు, అప్పుడప్పుడు నాకు కూడా డివోర్స్ తీసుకోవాలి అని ఉంటుంది అంటుంది. హ్యున్వు ఫ్యామిలీ హేయిన్కి డివోర్స్ గురించి తెలిసిపోతుందేమో అనే టెన్షన్ పడతారు. ఆమె హ్యున్వు నాన్నని తన హస్బెండ్ అనుకుంటుంది. నిన్న నువ్వు ఇంటికి రాలేదు, అందుకే నీకు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నాను అంటుంది. ఆమె కొడుకు ఆమెని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. హ్యున్వు నాన్న ఆమెకి డిమెన్షియా ఉంది, ఏదేదో మాట్లాడుతుంది అని కవర్ చేస్తాడు. వెళ్లే ముందు హ్యున్వు అమ్మ హేయిన్ కి పచ్చర్లు స్నాక్స్ ఇచ్చి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. హ్యున్వు హేయిన్ సోల్ కి వెళ్తారు. వర్షం పడుతుంది. హ్యున్వు డ్రైవర్ ని వెళ్ళిపోమని హేయిన్ కి గొడుగు పెడతాడు. తను సగం తడుస్తూ ఉంటాడు. యూన్ గొడుగుతో వచ్చి హేయిన్ ని లోపలికి తీసుకువెళ్తాడు. యూన్ ఇంట్లో ఒక్కడే ఉంటాడని హేయిన్ అమ్మ యూన్ ని గెస్ట్ రూమ్ లో ఉండమని పిలిచింది. ఇక్కడ ఉంటే హేయిన్ తో మీటింగ్స్ కి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. యూన్ హ్యున్వుతో నేను ఇక్కడ ఉంటే నీకు ఏమైనా ప్రాబ్లమా అంటే హ్యున్వు ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా అని అడుగుతాడు. యూన్ వెళ్ళను అంటాడు. హ్యున్వు కోపంగా తన రూమ్ కి వెళ్తాడు. గ్రేస్ యూన్ కి హ్యున్వు హేయిన్ మధ్య రిలేషన్షిప్ బాలేదు. ఇద్దరు వేరు రూమ్స్ లో పడుకుంటున్నారు. హ్యున్వు చెప్పేదే హేయిన్ తాతయ్య వింటాడు. మన ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే హ్యున్వుని ఇంట్లో నుంచి గెంటేసేలా చెయ్యాలి అని చెప్తుంది. యూన్ హేయిన్ తో మామూలుగా హస్బెండ్స్ కి వైఫ్ ఎక్స్ ఇంట్లో ఉంటే నచ్చదు, మీ హస్బెండ్ అయితే నేను ఇక్కడ ఉన్నా నాకు పర్లేదు అన్నాడు అని అబద్ధం చెప్తాడు. హేయిన్ తమ్ముడు హాంగ్ ఒక ప్రాజెక్ట్ లో యూన్ ని ఇన్వెస్ట్ చేయమంటాడు. యూన్ ఒప్పుకోడు. హాంగ్ యూన్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నెక్స్ట్ రోజు హేయిన్ చెకప్ చేపించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. డాక్టర్ జర్మనీలో ట్రీట్మెంట్ చేపించుకున్న క్యాన్సర్ 100% క్యూర్ అవ్వదు అని చెప్తాడు. హేయిన్ నేను ప్రపంచం మొత్తం వెతికైనా క్యాన్సర్ పోగొట్టుకుంటాను అనే నమ్మకంతో ఉంటుంది. కంపెనీలో ఒక ఎంప్లాయీ బేబీకి ఒంట్లో బాలేదు. హేయిన్ ఎంప్లాయీకి డబ్బు సహాయం చేస్తుంది. హాంగ్ 1 ట్రిలియన్ ప్రాజెక్ట్ తీసుకొస్తాడు. యూన్ ఇన్వెస్ట్ చేసేలా నేను ఒప్పిస్తాను అంటాడు. హ్యున్వు ఆ ప్రాజెక్ట్ లో రిస్క్స్ ఉన్నాయి అని చెప్తాడు. హేయిన్ తాతయ్య అంటే చైర్మన్ హ్యున్వు మాట విని ప్రాజెక్ట్ కి పర్మిషన్ ఇవ్వడు. హ్యున్వుకి ఆ రోజు ఎలుకబంటిని వదిలింది ఎవరో తెలుసుకునే ఫుటేజ్ దొరికింది. కొంత ఫుటేజ్ డిలీట్ అయితే రీస్టోర్ చేపిస్తాడు. చైర్మన్ భోజనం గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటుంది. ఆంటీ నేను నిన్ను నమ్మను, నువ్వు చైర్మన్ భోజనంలో ఏమి కలుపుతున్నావో నాకెలా తెలుస్తుంది అంటుంది. ఎవరూ లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ కత్తి విసిరి కెమెరాని పాడు చేస్తుంది. ఆంటీని గట్టిగా కొడుతుంది. ఆంటీ చైర్మన్ కి చెప్తుంది కానీ అతను నమ్మడు. నువ్వే తనని కొట్టి ఉంటావు అంటాడు. ఆంటీ డిటెక్టివ్ ని కలిసి గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఇచ్చి ఈమె గురించి అంతా తెలుసుకోమంటుంది. హేయిన్ బిజినెస్ మీటింగ్ కి వెళ్తుంటే హెల్యూజినేషన్ వస్తుంది. మంచు ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. యూన్ హేయిన్ ని పిలుస్తాడు. ఏమైంది అంటే హేయిన్ ఏమీ లేదు అంటుంది. యూన్ కి అనుమానం వస్తుంది. గ్రేస్ ని అడుగుతాడు. గ్రేస్ కొన్ని రోజులుగా హేయిన్ ఫ్యామిలీతో హెల్త్ చెకప్ చేపించుకోవట్లేదు, సపరేట్ గా చేపించుకుంటుంది అని చెప్తుంది. యూన్ ఎక్కడ చెకప్ చేపించుకుంటుందో కనుక్కోమంటాడు. హేయిన్ కి వైట్ బ్లడ్ సెల్స్ చాలా తగ్గాయి. జర్మనీలో ట్రీట్మెంట్ కి WBCని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, తక్కువ ఉంటే ట్రీట్మెంట్ చేయలేరు. డాక్టర్ WBC పెరిగేదాకా ఆగమంటాడు. గర్ల్ ఫ్రెండ్ ఆంటీ చెయ్యి ఫ్రాక్చర్ చేసింది. ఆంటీ హాస్పిటల్ కి చెకప్ కి వచ్చి హేయిన్ డాక్టర్ మాటలు వింటుంది. హేయిన్ కి క్యాన్సర్ ఉంది అని తెలిసిపోతుంది. హేయిన్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఎవ్వరికీ చెప్పను అంటుంది. ఆంటీ ఫ్రెండ్ ఒక ఆమెకి క్యాన్సర్ ఉంది. ఆంటీ నా ఫ్రెండ్ కి నీలానే బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, తనకి క్యూర్ అయింది అని చెప్తుంది. తర్వాత ఫ్రెండ్ కి కాల్ చేస్తే తను చనిపోయింది అని తెలుస్తుంది. హేయిన్ చనిపోతుంది అని ఆంటీకి బాధగా ఉంటుంది. ఆ రోజు హేయిన్ ఒక్కటే జర్మనీకి బయలుదేరుతుంది. ఆంటీ నేను కూడా వస్తాను అంటే హేయిన్ నేను ఒంటరిగా వెళ్తాను అంటుంది.
ఆంటీ హ్యున్వూతో హెయిన్ ఎందుకు ఒంటరిగా జర్మనీకి వెళ్ళింది అని అడుగుతుంది. హ్యున్వూకి హెయిన్ జర్మనీకి వెళ్తుంది అని తెలియదు. హెయిన్ ఫ్లైట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది. హ్యున్వూ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హెయిన్ జర్మనీ హాస్పిటల్లో చెకప్ చేపించుకుంటుంది. WBC తక్కువ ఉండడం వల్ల ఆపరేషన్ చెయ్యరు. WBC పెరిగేదాకా ఆగమంటారు. హెయిన్ నాకు అంత టైం లేదు అని చిరాకు పడుతుంది. బాధగా తను హ్యున్వూ వెళ్ళిన హనీమూన్ స్పాట్కి వెళ్ళి కూర్చొని ఉంటుంది. హ్యున్వూ హెయిన్ కోసం జర్మనీ వస్తాడు. నేను నీతో లేనందుకు సారీ చెప్తాడు. ఇద్దరూ ఏడుస్తూ హగ్ చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.